జస్ట్ ఇమాజిన్ మీ కస్టమర్స్ అందరూ కూడా మీ ప్రోడక్ట్ కోసం లైన్ లో నుంచోడం, అది కూడా మీరు ఒక్క రూపాయి కూడా యాడ్స్ మీద మార్కెటింగ్ మీద స్పెండ్ చేయకుండా. ఇదంతా జరిగింది కేవలం ఒక స్ట్రాటజీని ఫాలో అవడం వల్ల. ఈ స్ట్రాటజీని ఫాలో అవడం వల్ల ఒక కంపెనీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండియాలోనే ఆ సెక్టర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ కింద ఎదిగింది, అదే జీరోదా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ స్టాక్ బ్రోకర్స్ అందరూ స్టార్ట్ అయ్యాక చాలా మంది స్టాక్ బ్రోకర్స్ ఏం చేశారంటే విపరీతంగా యాడ్స్ మీద, విపరీతంగా ప్రమోషన్స్ మీద డబ్బులు స్పెండ్ చేసి చాలా లాసెస్ ఫేస్ చేశారు. కానీ ఇలాంటి టైంలో జీరోదా ఏం చేసిందంటే, జీరోదా వేర్సిటీ అనే ప్లాట్ఫామ్ దాకా ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంది. దీని ద్వారా స్టాక్ మార్కెట్స్ గురించి, ట్రేడింగ్ గురించి, ఇన్వెస్టింగ్ గురించి జనాలను ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేసి చాలా మంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్టింగ్ గురించి, ట్రేడింగ్ గురించి నేర్చుకుని మళ్ళీ జీరోదాలోనే అకౌంట్ ఓపెన్ చేసి దీని ద్వారా ట్రేడ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీని వల్ల జీరోదాకి కొన్ని లక్షల మంది కస్టమర్స్ రావడం, జెన్యూన్ గా ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేయడం జరిగింది. దీని వల్ల కొన్ని థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ జీరోదా అచీవ్ చేసింది. దీని వల్ల ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ కింద చాలా తక్కువ టైంలో ఎదగడం జరిగింది. సో ఇదే స్ట్రాటజీని మనం ఫాలో అయ్యి మన పేజ్ ద్వారా మన బిజినెస్ గురించి, మన బ్రాండ్ గురించి ఎంతో కొంత వాల్యుబుల్ కంటెంట్ మన ఫాలోవర్స్ కి ఇవ్వగలిగితే, ఫాలోవర్స్ తో చాలా సార్లు మన కస్టమర్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకు బిజినెస్ వచ్చేలా చేస్తారు. ఇదే స్ట్రాటజీ మన క్లయింట్స్ కి చాలా మంది ఫాలో అవుతూ ఉంటాం. ఫాలోవర్స్ అందరికీ కూడా ఒక మంచి వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఖచ్చితంగా మీ బిజినెస్ ని గ్రో చేసుకోవాలనుకున్నా, బ్రాండ్ ని గ్రో చేసుకోవాలనుకున్నా స్మాష్ మీడియా కాంటాక్ట్ అవ్వండి. వాల్యుబుల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసి మీ కస్టమర్స్ వచ్చేలా చేసే బాధ్యత మాది.